సస్యశ్యామలంగా కనిపించే కోనసీమ ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఇది మా మాట కాదు, కోనసీమ రైతులే చెబుతున్న మాట. పంటలకు నీరు అందలేని దుస్థితి ఎందుకొచ్చింది? ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా పచ్చని కోనసీమలో సాగునీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో కాలువలకు నీరు రాకపోవడంతో నారుమడులు కూడా వేసుకోలేక రైతులు విలవిల్లాడుతున్నారు. కాలువల పూడికతీత పనుల కోసం కూటమి ప్రభుత్వం 2,90,00,000కు పైగా నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఘనంగా ప్రకటించారు. కూటమి ప్రభుత్వం చెందినటువంటి ఈ ఇరిగేషన్ శాఖ వారు ప్రత్యేకించి ఈ నియోజకవర్గానికి 2,93,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు గన్నవరం వేటకోటలో శంకుస్థాపన చేయడం జరిగింది. నిధులు మంజూరైన కాలువలో నీరు వదిలే ముందు నామమాత్రపు పనులు చేసి కాంట్రాక్టర్ మధ్యలోనే చేతులెత్తేశాడు. ఫలితంగా భూములకు సాగునీరు పారక పొలాలు బీడువారే పరిస్థితి వచ్చింది. ఇరిగేషన్ మంత్రి రంగంలోకి దిగి ఓ అధికారిని సస్పెండ్ చేసి కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేసిన అధికారుల తీరులో మార్పు రాలేదని రైతులంటున్నారు. సకాలంలో పూడికతీత పనులు చేపట్టకపోవటమే ఈ దుస్థితికి కారణమని మండిపడుతున్నారు. మాకు ఈ పాటి ఇప్పుడు ఊడుపులు అయిపోయి ఉండాలండి. ఊడుపులు అవ్వకుండా ఇప్పుడు ఇంకా ఆకుమడి పోసుకోవడానికి ఇంకా నీరు కోసం ఇబ్బంది పడుతున్నాం మేము. మాది సుమారు 17 కిలోమీటర్ల కాలువ వస్తుందండి. ఆ కాలువ నుంచి పిల్ల కాలువలో మాకు నీరు రావాలండి. పైనుంచి అన్నీ కూడా బడ్డీలు పెట్టేటువంటి బిల్డింగ్లు కట్టేసి వంతులు కట్టేసండి. వాటర్ అయితే మాత్రం మాకు శివర ప్రాంతానికి అయితే నీరు రావట్లేదండి. ఎక్కడికక్కడ డ్రైనేజీలన్నీ కబ్జా అయిపోవడం దృష్ట్యా ఎక్కడికక్కడ ఆ దాన్ని నివారణ చేస్తే గానీ ఏ ప్రభుత్వం అయినా కూడా ఏం చేయలేదు. అది పూర్తి స్థాయిలో చేసినప్పుడే సాగునీరు అంతా తప్ప లేకపోతే అంది పరిస్థితులు లేవు. సస్యశ్యామలమైనటువంటి కోనసీమ ప్రాంతం ఎడారి కింద మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. నీరందక రైతులు వేసిన నారుమడులు ఎండిపోతున్నాయి. మరోవైపు పంట కాలువలు ఆక్రమణకు గురి కావటం, డ్రైనేజీ పైప్లను కాలువల్లోకి కలపటంతో పంటల్లోకి మురికి నీరు ప్రవహిస్తోంది. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి తక్షణమే స్పందించి కాలువలకు నీరు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణకు విద్యుత్ వెలుగులు అందిస్తున్న భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ దాని చుట్టుపక్కల గ్రామాలను మాత్రం కాలుష్యంతో కమ్మేస్తోంది. ప్లాంట్ నుంచి వస్తున్న బూడిద, ధూళి కణాలతో పంట పొలాలు, నీటి వనరులు కలుషితమదిపోతున్నాయి. ఈ పొల్యూషన్ కు సొల్యూషన్ ఏంటి?